మన తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సి విద్యార్థుల కోసం గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు పుస్తకాలు మరియు మెటీరియల్స్ రూపంలో తన సేవలు అందించిన ఎస్ పబ్లికేషన్స్ వారు ప్రస్తుతం ఒక నూతన విధానంలో, అదే ఆన్లైన్ విధానంలో విద్యార్థులకు మరింత చేరువయ్యి విద్యార్థుల చెంతకు చేరడానికి చేస్తున్నటువంటి ఈ మహా యజ్ఞంలో ఈరోజు నేను భాగంగా గణిత శాస్త్రంలోని ఒక పాఠ్యాంశాన్ని బోధించడానికి మీ ముందుకు వచ్చాను. నా పేరు రాజశేఖర్. గత 20 సంవత్సరాలుగా డిఎస్సి విద్యార్థులకు కోచింగ్ ద్వారా సేవలు అందిస్తూ అనేక మందిని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడంలో సఫలీకృతుడైనందుకు నేను చాలా సంతోషిస్తూ, ఈ మహత్తర యజ్ఞంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు ఎస్ పబ్లికేషన్స్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బీజగణితం అనే ఈ పాఠ్యాంశంలో ఏ అంశాలు మనం నేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బీజగణితాన్ని ఆంగ్లంలో ఆల్జిబ్రా అంటారని తెలుసుకున్నాం. దీనిలో ముందుగా బీజగణితం దాని యొక్క చరిత్ర అనే అంశాన్ని తెలుసుకుంటారు. తర్వాత బీజగణిత పదాలు, వాటి పరిచయం, ఆ తర్వాత బీజీయ సమాసం, ఆ సమాస విలువని ఎలా గణించాలి, సమాస శూన్య విలువ ఎలా తెలుసుకోవాలి అన్న విషయాలు మూడవ అంశంగా తెలుసుకుంటాం. నాలుగవ అంశంలో సమాసాలపై చతుర్విధ ప్రక్రియలు అనగా కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం లాంటి ప్రక్రియలను ఎలా చేయాలో నేర్చుకోవడం జరుగుతుంది. ఐదవ అంశంగా సర్వ సమీకరణాలు, ఇందులో a + b² a - b², a + b³ a - b³ లాంటి సూత్రాలను ఎలా ఉపయోగించాలి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అన్న విషయాల్ని ఈ పాఠ్యాంశంలో కూలంకుషంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఆరవ అంశంగా కారణాంక విభజన అనే అంశాన్ని చదవాల్సి ఉంటుంది. ఏడవ అంశంగా ఘాతాలు, ఘాతాంకాలు అనే అంశం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎనిమిదవ అంశంగా రేఖీయ సమీకరణాలు, ఇందులో ఒక చరరాశి కలిగినటువంటి రేఖీయ సమీకరణాలను ప్రధానంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం బీజగణితం యొక్క పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశాలు. ఇందులో మొత్తం 4 లేదా 5 ప్రశ్నలు డిఎస్సికి రావడం జరుగుతుంది. ఇక్కడ మొదటిగా బీజగణితం చరిత్ర, హిస్టరీ ఆఫ్ ది ఆల్జిబ్రా అంటారు ఇంగ్లీష్లో. రెండవది బీజగణిత పదాలు పరిచయం, టర్మ్స్ ఆఫ్ ఆల్జిబ్రా అండ్ దేర్ ఇంట్రొడక్షన్ అని ఇంగ్లీష్లో అంటారు. మూడవది బీజీయ సమాసం, ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్ అంటారు ఇంగ్లీష్లో. సమాస విలువ, వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్, సమాస శూన్య విలువ, జీరో ఆఫ్ ది పాలినామియల్ అని ఇంగ్లీష్లో పిలవడం జరుగుతుంది. సమాసాలపై చతుర్విధ ప్రక్రియలు, బైనరీ ఆపరేషన్స్ ఆన్ ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్స్. ఐదవది సర్వ సమీకరణాలు, ఆంగ్లంలో ఇంగ్లీష్లో ఐడెంటిటీస్ అంటారు. ఆరవది కారణాంక విభజన, ఇంగ్లీష్లో ఫ్యాక్టరైజేషన్ అని పిలుస్తారు. ఏడవది ఘాతాలు, ఘాతాంకాలు, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అని ఆంగ్లంలో పిలుస్తారు. ఎనిమిదవది రేఖీయ సమీకరణాలు, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ సింగిల్ వేరియబుల్, ఒక చరరాశి కలిగినవి సింగిల్ వేరియబుల్ అని ఈ 8వ అంశాన్ని ఆంగ్లంలో పిలవడం జరుగుతుంది. బీజగణితం దాని చరిత్ర అనే అంశాన్ని ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో భాగంగా సంఖ్యలు, వాటి ధర్మాలు, దీని గురించి అధ్యయనం చేసే గణిత శాస్త్ర విభాగమే అంకగణితం
అని మనకందరికీ తెలిసిందే. అదే రకంగా జ్యామితీయ ఆకారాలు, వాటి ధర్మాలు తెలిపే గణిత శాస్త్ర విభాగం రేఖాగణితం అని మనకు తెలుసు. అలాగే బీజగణితం అంటే ఏంటో ప్రస్తుతం తెలుసుకుందాం. అవ్యక్త రాశులను అనగా తెలియనటువంటి రాశులను బీజాలతో సూచించి, బీజాలు అనగా అక్షరాలు, బీజాలతో సూచించి గణనలు చేసే గణిత శాస్త్ర విభాగమే బీజగణితం. మరొకసారి, అవ్యక్త రాశులను బీజాలతో సూచించి గణనలు చేసే విధానమే బీజగణితం అని పిలవడం జరుగుతుంది. బీజాలు సంస్కృత భాషలో బీజాలు అనగా అక్షరాలు, ఇంగ్లీష్లో లిటరల్స్, బీజాలను ఇంగ్లీష్లో లిటరల్స్ అని పిలవడం జరుగుతుంది. బీజాలతో గణన చేసే విధానమే బీజగణితం అని పిలవడం జరుగుతుంది. బీజాలతో సూచించడం అనే విధానాన్ని ఒక చిన్న లెక్క ద్వారా మీకు తెలియజేస్తాను. ఉదాహరణకి 10,000 రూపాయలపై 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు బారు వడ్డీ ఎంత అనే ఈ లెక్కలో వడ్డీ రేటు అనగా మనందరికీ తెలుసు, 100కి సంవత్సరానికి ఇచ్చే వడ్డీని వడ్డీ రేట్ అంటారు. 100 రూపాయలకి సంవత్సరానికి ఇచ్చే వడ్డీని వడ్డీ రేట్ అంటారు. అందువల్ల మన అసలులో ఎన్ని వందలు ఉన్నాయో తెలుసుకోవడానికి అసలుని 100తో భాగించడం జరుగుతుంది. సో అసలును 100తో భాగించడం ద్వారా ఎన్ని వందలు ఉన్నాయో తెలుసుకున్నాం. ప్రతి 100కి 10 రూపాయల వడ్డీ చొప్పున ఇన్ని వందలకి ఇంటూ 10 వేయడం ద్వారా సంవత్సరానికి వడ్డీ లభిస్తుంది. అయితే ఇక్కడ 2 సంవత్సరాలకి వడ్డీ కనుక్కోవాలి కాబట్టి 2తో గుణించడం ద్వారా 2 సంవత్సరాలకి బారు వడ్డీ కనుక్కోవడం జరుగుతుంది. దీన్ని బీజాలను ఉపయోగించి బారు వడ్డీని ఐ అనే అక్షరంతో ఇంట్రెస్ట్, అసలుని పి అనే అక్షరం ప్రిన్సిపల్, వడ్డీ రేటును ఆర్ అనే అక్షరంతో, కాలాన్ని టీ అనే అక్షరంతో బీజాలతో సూచించి సూత్రబద్ధం, ఈ విషయాన్ని సూత్రబద్ధం చేయడం జరుగుతుంది. ఫైనల్గా బారు వడ్డీ ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనే సూత్రాన్ని సామాన్యీకరించడం జరుగుతుంది. అనగా అంకగణితంలో వచ్చే సమస్యలలో బీజాలను తెలియని రాశుల స్థానంలో బీజాలను ఉపయోగించి వాటి మధ్య
సంబంధాలను ఏర్పరచి ఒక సూత్రాన్ని తయారు చేసుకునే ప్రక్రియలో బీజగణితం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్లనే ఈ సూత్రాన్ని సాధారణీకరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ సామాన్యీకరించడం లేదా సాధారణీకరించడం, ఇంగ్లీష్లో జనరలైజేషన్ అంటారు, సాధారణీకరించడం జరిగింది. కాబట్టి బీజగణితాన్ని మరో రకంగా కూడా సాధారణీకరించబడిన అంకగణితమే, సాధారణీకరించబడ్డ అంకగణితం బీజగణితం అని పిలుస్తారు. సో వన్స్ అగైన్, సాధారణీకరించబడిన అంకగణితాన్నే బీజగణితం అని పిలవడం జరుగుతుంది. శకం 3వ శతాబ్దంలోనే డయాఫాంటస్ అనే గణిత శాస్త్రవేత్త అరిథమెటికా అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. డయాఫాంటస్ గణిత శాస్త్రవేత్త రచించిన గ్రంథం అరిథమెటికా. ఈ గ్రంథం నందు అనేక బీజగణిత సమస్యలు కలిగి ఉన్నాయి. అయితే డయాఫాంటస్ అనే ఈ గణిత శాస్త్రవేత్త తన గ్రంథంలో బీజీయ సమాసాలను ఉపయోగించినట్లుగా మనకు తెలుస్తుంది. కావున మొట్టమొదటగా బీజీయ సమాసాలను, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగితే డయాఫాంటస్ అని మనం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మరొకసారి బిట్, మొట్టమొదట బీజీయ సమాసాలను ఉపయోగించిన గణిత శాస్త్రవేత్త ఎవరు? డయాఫాంటస్. అందువల్లనే డయాఫాంటస్ని మనం బీజగణిత పితామహుడు అని పిలుచుకుంటున్నాం. కావున బీజగణిత పితామహుడు ఎవరు అని అడిగిన సందర్భంలో మనం డయాఫాంటస్ని సమాధానంగా గుర్తించవలసి ఉంటుంది. బీజగణిత పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా, డయాఫాంటస్ అని మనం గుర్తించడం, బిట్ రూపంలో ఇచ్చినప్పుడు గుర్తించడం జరుగుతుంది. క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట ఖగోళ శాస్త్రంపై ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రచించాడని మనందరికీ విదితమే. ఆర్యభట్ట అనే భారతీయ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్టీయం అనే ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని రచించాడని మనకు తెలుసు. అయితే ఈ భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట మొట్టమొదట బీజీయ సమాసాలను ఉపయోగించిన భారతీయ గణిత శాస్త్రవేత్తగా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, మొట్టమొదట బీజీయ సమాసాలను ఉపయోగించిన శాస్త్రవేత్త అన్నప్పుడు డయాఫాంటస్ అవుతాడు. మొట్టమొదట బీజీయ సమాసాలను ఉపయోగించిన భారతీయ గణిత శాస్త్రవేత్త అన్నప్పుడు ఆర్యభట్ట అవుతాడు అన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందిన బ్రహ్మగుప్తుడు, అలాగే క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన భాస్కరాచార్యుడు, వీరు కూడా
బీజగణితానికి అనేక సేవలు అందించి దాని అభివృద్ధిలో బీజగణిత అభివృద్ధిలో పాలు పంచుకున్నట్లు మనకు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. వీరు అనేక బీజగణిత సూత్రాలు అలాగే అనేక బీజగణిత సమీకరణాలు సాధించినట్లు మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇది బీజగణితం దాని చరిత్ర అన్న ప్రధానమైనటువంటి బీజగణితంలో ప్రధానమైనటువంటి ఒక విభాగం. అయితే 16వ శతాబ్దం తర్వాత బీజగణితంలో జరిగిన ఆవిష్కరణలన్నీ కూడా ఆధునిక బీజగణితానికి పునాది వేశాయని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. మరొకసారి 16వ శతాబ్దం తర్వాత జరిగిన ఆవిష్కరణలన్నీ బీజగణితంలో జరిగిన ఆవిష్కరణలన్నీ ఆధునిక బీజగణితానికి నాంది వేశాయని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తంగా బీజగణితం దాని చరిత్ర అనే అంశం. బీజగణిత చరిత్ర ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బీజగణిత పదాలు వాటి పరిచయం అనే అంశాన్ని నేర్చుకుందాం. బీజగణిత పదాలు వాటి పరిచయం. ఇంట్రడక్షన్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ఆల్జీబ్రా. దీంట్లో అమరికలు అనే అంశం ఆధారంగా ఒక బీజగణిత పదాన్ని పరిచయం చేసుకుందాం. సో ఇందులో అమరికలు అనే అంశాన్ని గురించి మాట్లాడుకుంటే విద్యార్థులందరికీ బోర్డుపై గీసిన ఈ చిత్రం గురించి అవగాహన ఉండే ఉంటుంది. దీన్ని త్రిభుజం అంటారని, దీనికి 3 భుజాలు కలిగి ఉంటాయని విద్యార్థులందరికీ తెలిసిన విషయమే. అయితే త్రిభుజం తయారు చేయడానికి భుజాలుగా పుల్లలను ఉపయోగించారు అనుకుంటే ఒక త్రిభుజం తయారు చేయడానికి 3 పుల్లలు అవసరమవుతాయి అన్నది మనకు అర్థమవుతుంది. కావున ఇది త్రిభుజ అమరిక, త్రిభుజాల అమరిక. ఇక్కడ పుల్లల సంఖ్య ఒక త్రిభుజం తయారు చేయడానికి 1x3 పుల్లలు అవసరమవుతాయని మనకు తెలుస్తుంది. అదే రకంగా 2 త్రిభుజాలు ఏర్పాటు చేయాలంటే ఈ త్రిభుజానికి 3 ఈ త్రిభుజానికి 3 అంటే 2 3 మొత్తం 6 పుల్లలు అవసరమవుతాయని మనకు తెలుస్తుంది. కావున కావలసిన పుల్లల సంఖ్య 2x3 = 6. అదే రకంగా 3 త్రిభుజాలు ఏర్పాటు చేయదలిస్తే కావలసిన మొత్తం పుల్లల సంఖ్య ఇవి 3 ఇవి 3 ఇవి 3 మొత్తం కలిపి 3 3 9 అని చెప్తాం. దాన్ని పుల్లల సంఖ్యను 3x3 = 9 అని రాస్తాం. అయితే కావలసిన పుల్లల సంఖ్య అనే అంశానికి మనం సూత్రాన్ని తయారు చేయడం ఎలాగో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక త్రిభుజం ఏర్పాటు చేయడానికి 1x3 3 పుల్లలు కావాలి. 2 త్రిభుజాలు ఏర్పాటు చేయడానికి 2x3 = 6 6 పుల్లలు కావాలి. 3 త్రిభుజాలు ఏర్పాటు చేయడానికి 3x3 = 9 9 పుల్లలు అవసరమని తెలుసుకున్నాం. ఇందులో ఈ గుణకారంలో ఉండే మొదటి సంఖ్య త్రిభుజాల సంఖ్యను తెలియజేస్తుంది. రెండవ సంఖ్య ఒక త్రిభుజంలో ఉన్న పుల్లల సంఖ్యను తెలియజేస్తుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే మొదటి అమరికలో ఒక త్రిభుజం ఉంది కనుక ఇక్కడ 1 వేయడం జరిగింది. రెండవ అమరికలో 2 త్రిభుజాలు ఉన్నాయి, ఇక్కడ 2 వేయడం జరిగింది. మూడవ త్రిభుజంలో 3 త్రిభుజాలు ఉన్నాయి, ఇక్కడ 3 వేయడం జరిగింది. ఈ రకంగా
10 త్రిభుజాలకు ఎన్ని పుల్లలు కావాలి అని అడిగితే 10 × 3 = 30 అని చెప్పగలం. సో 10 త్రిభుజాలకు కావలసిన మొత్తం పుల్లల సంఖ్య, 10 త్రిభుజాలు తయారు చేయడానికి కావలసిన మొత్తం పుల్లల సంఖ్య = 10 × 3 30 అని చెప్పగలం. ఇలా 20 త్రిభుజాలకైతే 20 × 3 60 అని చెప్పగలం. ఇందులో మనం పరిశీలించినట్లయితే త్రిభుజాల సంఖ్య అనేది మార్పు చెందుతూ ఉన్నటువంటి రాశి, మార్పు చెందుతూ ఉన్నటువంటి అంశం. అయితే రెండవ అంశమైనటువంటి 3 3 3 ఈ 3 ఇది మార్పు చెందటం లేదు. ఈ మార్పు చెందుతూ ఉన్నటువంటి అంశం స్థానంలో అంటే అది ఒక అవ్యక్త రాశిగా భావించి దాని స్థానంలో ఒక బీజాన్ని ఉంచి n త్రిభుజాలకు కావలసిన మొత్తం పుల్లల సంఖ్య, n త్రిభుజాలు తయారు చేయడానికి కావలసిన మొత్తం పుల్లల సంఖ్య n × 3 which is equal to 3n అని రాయవచ్చు. ఇలా సూత్రబద్ధం చేయవచ్చు. సో మనం మాట్లాడుకున్నాం అవ్యక్త రాశుల స్థానంలో బీజాలను ఉపయోగించి ఆ బీజాల మధ్య సంబంధాలను ఏర్పరచి సూత్రబద్ధం చేయడానికి బీజగణితం ఉపయోగపడుతుంది అని మనం మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ త్రిభుజాల సంఖ్య ఒక అవ్యక్త రాశిగా భావించి n త్రిభుజాలకి అంటే ఇక్కడ త్రిభుజాల సంఖ్య మార్పు చెందుతూ ఉంది కాబట్టి దాని స్థానంలో ఒక బీజాన్ని ఉపయోగించి n త్రిభుజాలకు కావలసిన మొత్తం పుల్లల సంఖ్య = 3 × n 3n అని ఒక సూత్రబద్ధం చేయవచ్చు. ఇప్పుడు ఈ సూత్రం ద్వారా మనం ఎన్ని త్రిభుజాలు తయారు చేయాలన్నా కావలసిన పుల్లలు ఎన్ని అన్న విషయాన్ని తెలుసుకొని సపోజ్ ఉదాహరణకి 15 త్రిభుజాలు తయారు చేయాలి అంటే మనం ఈ సూత్రంలో 3 × 15 45 కాబట్టి 45 పుల్లలు తెచ్చుకొని మనం 15 త్రిభుజాలతో కూడినటువంటి అమరికను ఏర్పాటు చేయవచ్చు. ఇలా సూత్రబద్ధం చేయడానికి ఉపయోగపడే గణిత శాస్త్ర విభాగమే ఈ బీజగణితం అవుతుంది. కాబట్టి ఇందులో అవ్యక్త రాశి స్థానంలో ఉపయోగించినటువంటి ఈ బీజం నిరంతరం మార్పు చెందుతూ ఉన్నటువంటి విలువలు అనగా 10 త్రిభుజాలు తయారు చేయాలంటే 3 × 10 అని రాస్తాం. 20 త్రిభుజాలు తయారు చేయడానికి కావలసిన పుల్లల సంఖ్య 3 × 20 అని రాస్తాం. అనగా n విలువ నిరంతరం మార్పులకు గురి అవుతూ ఉంది. అందువల్ల బీజగణితంలో ఇలా మార్పు చెందుతూ ఉన్నటువంటి నిరంతరం మార్పులకు లోనవుతున్నటువంటి బీజాన్ని రాశిని మనం చరరాశి అని పిలవడం జరుగుతుంది. ఇంగ్లీష్లో వేరియబుల్ అని పిలుస్తారు. చరరాశి ఇంగ్లీష్లో వేరియబుల్ అని పిలుస్తారు. సో చరరాశి అనే నిర్వచనాన్ని పరిశీలిస్తే నిరంతరం మార్పు చెందుతూ ఉన్నటువంటి విలువల్ని స్వీకరించే బీజాన్ని చరరాశి వేరియబుల్ అంటారు. ఈ సూత్రంలో 3 × nలో n మార్పు చెందుతున్న విలువల్ని స్వీకరిస్తుంది కాబట్టి nని చరరాశి అని అంటాం. సో చరరాశిని ఆంగ్లంలో వేరియబుల్ అని సూచిస్తాం. ఇలా అమరికల ఆధారంగా మనం చరరాశిని పరిచయం చేసుకోవడం జరిగింది. మొత్తం మీద చరరాశి అనగా మార్పు చెందుతూ ఉన్న విలువల్ని స్వీకరించే బీజాన్ని చరరాశి అంటారు. ఈ చరరాశిని సాధారణంగా x,
వై, జెడ్, ఏ, బి, సి అండ్ సో ఆన్ మొదలగు చిన్న అక్షరాలతో సూచిస్తారు. సో XYZ ABC మొదలగు అక్షరాలతో చరరాశుల్ని సూచించడం సర్వసాధారణంగా జరుగుతుంది. సో చరరాశుల్ని సూచించడానికి వాడే అక్షరాలు XYZ ABC అండ్ సో ఆన్. ఇప్పుడు మనం మరో పదమైన బీజగణితానికి సంబంధించిన మరో పదమైన స్థిరరాశి అనేటటువంటి అంశాన్ని పరిచయం చేసుకుందాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు n త్రిభుజాలు తయారు చేయడానికి కావలసిన మొత్తం పుల్లల సంఖ్య 3 × n అని సూత్రబద్ధం చేసుకోవడం జరిగింది కదా. దీనిలో n మార్పు చెందుతూ ఉన్న విలువను స్వీకరిస్తుంది కాబట్టి అది చరరాశి. అయితే 10 త్రిభుజాలు తయారు చేయడానికి ఎన్ని పుల్లలు కావాలి అని అడిగితే 3 × 10 అని రాస్తాం. ఈ 3 విలువ మారదు. 20 త్రిభుజాలు తయారు చేయడానికి ఎన్ని పుల్లలు కావాలి అని అడిగితే 3 × 20 అని సూత్రాన్ని ఉపయోగించి రాస్తాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే 10 త్రిభుజాలకు 3 × 10, 20 త్రిభుజాలకు 3 × 20. ఇక్కడ n విలువలో మార్పులు గోచరిస్తున్నాయి కానీ 3 అనేది మార్పు చెందటం లేదు. అలా బీజగణితంలో మార్పులకు లోనవ్వని మరియు స్థిరంగా ఉండేటటువంటి రాశిని స్థిర రాశి, ఇంగ్లీష్లో కాన్స్టెంట్ అని పిలుస్తారు. సో మొత్తం మీద స్థిర రాశి అనగా మార్పులకు లోనవ్వని విలువ లేదా మార్పులకు లోను కానటువంటి రాశిని స్థిర రాశి అని పిలుస్తారు. అయితే స్థిర రాశుల్ని కూడా కొన్ని సందర్భాల్లో బీజాలను ఉపయోగించి సూచించడం జరుగుతుంది. ఇప్పుడు అలాంటి ఒక పరిస్థితిని మనం తెలుసుకుందాం. అంకగణిత సమస్యల్లో x, y అనే రెండు రాశులు అనులోమానుపాతంలో ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్ లేదా డైరెక్ట్ వేరియేషన్ అంటారు ఇంగ్లీష్లో అనులోమానుపాతాన్ని. XYలో అనులోమానుపాతంలో ఉంటే దానిని మనం x ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు y అని వ్యక్తపరచడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రపోర్షనల్ గుర్తు తీసేసి ఈజ్ ఈక్వల్ టు గుర్తు రాసినప్పుడు అక్కడ ఒక స్థిర రాశి k × y, kని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇచ్చట k స్థిర రాశి అని మనం పక్కాగా రాయడం జరుగుతుంది. అంటే స్థిర రాశిని సూచించడానికి కూడా ఇక్కడ బీజాన్ని ఉపయోగించడం జరిగింది. అనగా కొన్ని సందర్భాల్లో స్థిర రాశుల్ని సూచించటానికి కూడా బీజాలు ఉపయోగపడతాయి. ఇక్కడ ఈ కేని అనుపాత స్థిరాంకము, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటారు. అయితే ఎక్కడైనా స్థిరరాశి స్థానంలో బీజాన్ని ఉపయోగించినట్లయితే అక్కడ ఖచ్చితంగా ఆ బీజం స్థిర రాశి అని చెప్పవలసి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ x = ky అని రాయడం జరిగింది. k స్థిర రాశి అని కింద లైన్లో రాయడం జరిగింది. తప్పనిసరిగా ఇలా రాయవలసి ఉంటుంది. సో స్థిర రాశి బదులు బీజాన్ని ఉపయోగిస్తే ఏ బీజాన్ని స్థిర రాశిగా వాడేమో గణితంలో లేదా ఆ సోపానంలో, గణితంలో ఆ సోపానంలో
పక్కన ఖచ్చితంగా స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం నిజ జీవితంలో కొన్ని చరరాశులు, కొన్ని స్థిర రాశులని గురించి నిజ జీవితంలో ఎదురయ్యే సంఘటనల్లో చరరాశులు ఎలా ఉంటాయి, స్థిర రాశులు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోపోబోతున్నాం. చరరాశులు, స్థిర రాశులను గురించి మనం తెలుసుకోవడం జరిగింది. నిజ జీవితంలో ఎదురయ్యే అనేక సందర్భాల్లో చరరాశులు, స్థిర రాశులు గుర్తించే పద్ధతిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్రింది వానిలో చరరాశులను, స్థిర రాశులను గుర్తించండి అని కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. జనవరి నెలలో రోజుల సంఖ్య అని ఇవ్వడం జరిగింది. జనవరి నెలలో రోజుల సంఖ్య 31 అన్న విషయం అందరికీ ఖచ్చితంగా తెలుసు. 31 అనే ఒక ఖచ్చితమైన సంఖ్య కాబట్టి అదొక స్థిర రాశి. ఒక రోజులో ఉష్ణోగ్రత అనే ఈ రెండవ ఉదాహరణను పరిశీలిస్తే, రోజులో ఉష్ణోగ్రత మార్పులకు లోనవుతూ ఉంటుంది. మార్పులకు లోనయ్యే రాశి చరరాశి కావున దీనిని చరరాశిగా గుర్తించడం జరిగింది. మీరు నివసించే ఇంటి వైశాల్యం అనే మూడవ ఉదాహరణ పరిశీలిస్తే, ఈ ఉదాహరణలో ఇంటి వైశాల్యం ఒక స్థిరమైన విలువ కలిగి ఉంటుంది అన్న విషయం మనకు తెలుసు కాబట్టి ఇది స్థిర రాశిగా గుర్తించడం జరిగింది. ఒక రోజులో గల గంటల సంఖ్య అనే నాలుగవ ఉదాహరణలో ఒక రోజులో గల గంటల సంఖ్య 24 అనే ఒక స్థిర విలువ కాబట్టి అది ఒక స్థిర రాశిగా గుర్తించడం జరిగింది. డిఎస్సిలో ఈ రకమైన బిట్ ఇచ్చినప్పుడు ఏ రకంగా ఇవ్వచ్చు అని మనం ఆలోచిస్తే, ఈ 4 ఆప్షన్స్గా ఇచ్చి ఈ క్రింది వానిలో చరరాశి ఏది అని మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. అప్పుడు మీరు రెండవ ఆప్షన్ని ఆన్సర్గా గుర్తిస్తారు. లేదా ఈ 4 ఆప్షన్స్గా ఇచ్చి ఈ క్రింది వానిలో స్థిర రాశి కానిది ఏది అని కూడా అడగవచ్చు. స్థిర రాశి కానిది అన్నప్పుడు అది చరరాశి అవుతుంది కాబట్టి రెండవ ఆప్షన్ని సమాధానంగా గుర్తించే అవకాశం ఉంది. అదేవిధంగా మరికొన్ని ఉదాహరణలను పరిశీలిస్తే, పెరుగుతున్న మొక్క ఎత్తు, పెరుగుతున్న మొక్క ఎత్తు స్థిరంగా ఉండక మార్పులకు లోనవుతుంది కాబట్టి ఇది ఒక చరరాశి. అదే రకంగా ఒక వ్యక్తి వయస్సు ప్రతిరోజు పెరుగుతూ ఉంటుంది, అనగా మార్పు చెందుతూ ఉంటుంది కాబట్టి ఇది చరరాశి అని చెప్పవచ్చు. ఈ రకంగా నిజ జీవితంలో జరిగే అనేక సంఘటనల్లో మనం చరరాశులు, స్థిర రాశుల్ని గుర్తించవచ్చు.